శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి 8వ కందార్థము క్రమసంఖ్య 72. పరిపూర్ణములో దోచుచూ ఎరుకేచెను తనకు తానే ఏర్పడ వినుమీ. త్వరటలు 9 గలదై తరితీపులు నొందుచుండు తనువ నాదగుచూ. అచలం ఉన్నదని తాలేననుచూ. మరుగిట్లెరుకకు దెలియా ఎరుకే నిల్వదు గాని. మరుగిట్లెరుకకు దెలియా ఎరుకే నిల్వదు గాని. పరిపూర్ణముండు దాన్నెరిగేదెట్లిక గుర్తు తనువ నాదగుచూ. అచలం ఉన్నదని తాలేననుచూ. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాచకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో వానాకాలములో నీటి యందు బుడగలు ఆ నీటిలో తమకు తామే వచ్చి కొంతసేపు ఉండి మళ్ళీ తనకు తానే లేకపోవును. అట్లునే ఎరుక పరిపూర్ణములో లేకనే తనంతట తానే తోచబడి తనకు తానే చివరికి లేకపోతుంది. ఆ ఎరుక యొక్క ఈ రాకపోకలు తనకు తానుగా ఏర్పడినవే కానీ పరిపూర్ణము వలన కాదు అని ఎప్పుడైతే ఆ గురుమూర్తి ద్వారా విచారించి తెలుసుకున్నదో ఇట్టి ఎరుక ఆ పరిపూర్ణ పరబ్రహ్మము స్వతసిద్ధమై సనాతనమై శాశ్వతమై ఉన్నది అని అట్టి నిజమును గురు కరుణచే గుర్తించినచో ఇక తాను లేనని తెలిసి తనకు తానే లేకపోవును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుకోత్పత్తి లక్షణములో 8వ కందార్థము క్రమసంఖ్య 72. అంటే ఎరుకను విడిచే విధానము. పరిపూర్ణములో తోచుచు ఎరుకే పరిపూర్ణములో దోచుచు ఎరుకే చెను తనకు దాని ఏర్పడ వినుమీ. తొరటలు 9 గలదై తరితే పులనుందుచుండు తనువానాదగూచు. అచలం భున్నాదని తాలేననుచూ. మరుగు ఇట్లెరుకకు దెలియా ఎరుకే నిలువదు కాని పరిపూర్ణముండు దాన్నెరిగేదెట్లిక గుర్తు తనువా నాదగూచు. అచలం భున్నాదని తాలేననుచూ.
ఆయన శిష్య వినుము, గురుదేవా వివరించండి నాయన. ఈ ఎరుకకు రూపము గాని స్థానము గాని సహజముగా లేకపోయినను, ఈ ఎరుకకు రూపము గాని స్థానము గాని సహజముగా లేకపోయినను ఆ పరిపూర్ణములో తోచుచు ఎరుకే. స్వతసిద్ధమై అంతటా నిండి ఉన్న వస్తువునందు గుర్తెరిగే శరీరము, స్వతసిద్ధమై అంతటా నిండి ఉన్న వస్తువునందు అంటే ఆ పరిపూర్ణమునందు ఈ గుర్తెరిగే శరీరము చెను తనకు దాని అంటే తనకు తానుగా ఆవిర్భవించి అంటే వచ్చిపోవును, తనకు తానుగానే వస్తుంది. చెను తనకు తానుగా ఆవిర్భవించి వచ్చి పోవును. మళ్ళీ ఏర్పడ వినుమి, చక్కగా గుర్తించుము. అయ్యా గురుదేవా. తొరటలు 9 గలదై తరితీపుల నొందుచుండు తనువన తగుచు. ఇక్కడేం చెప్తున్నాడు చూడు, తొరటలు 9 గలదై తరితీపులు నొందుచుండు తనువన దగుచు. ఈ తొరటలు 9 అనగానేంటి? ఎంతో అందచందాలతో కూడిన 9 రంధ్రములు గల దేహాకారములు దాల్చి, ఇదెంత ఉంది అంటే ఎంతో అందచందాలతో కూడుకునుంది, ఎంతో అందచందాలతో కూడిన ఈ బొమ్మ అంటే 9 రంధ్రములు గల దేహాకారములు దాల్చుచు. ఆ దేహ సంబంధమైనటువంటివి మళ్ళీ తరితీపులు అనగానేమిటి అంటే చావు పుట్టుకలు కలిగి, ఆకలి దప్పికలు, సుఖదుఖములు, పుణ్య పాపములు, ఇంకా ఈ బంధము మోక్షములు అంటే ఇవన్నీ తరితీపులు. అంటే ఆ దేహ సంబంధమైనటువంటి రుగ్మత అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటివి చావు పుట్టుకలు, ఆకలి దప్పికలు, సుఖ దుఃఖములు, పుణ్యము పాపము, బంధము మోక్షము, వీటన్నింటినీ అనుభవించుచున్నది ఏంటి? అట్టి ఎరుకే. ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క ఈ రుగ్మతలను ఈ విధమైనటువంటి ఎరుక అనుభవించుచు అట్టి ఎరుక అచలంబున్నదని తాలేననుచు. పరిపూర్ణము మాత్రమే శాశ్వతముగా ఉండును, తాను లేనని మరుగు అంటే రహస్యము. ఇట్లెరుకకు తెలియా. తాను లేననే రహస్యము గురువాక్యము ద్వారా గుర్తించిన ఎరుకే నిలువదు. తాను లేననే రహస్యము ఎవరి ద్వారా విచారించాలి? గురువు గారి ద్వారా. గురువాక్యం. ఇక్కడ గురువాక్యం అంటే ఏంటి అంటే ఇప్పుడు గురువు నీకు చెప్పేవారు గురువు, వారి గురువు, వారి గురువు, గురువాక్యం. అట్లా గురువాక్యము ద్వారా గుర్తించిన ఎరుకే నిలవదు. ఇక గుర్తించే ఎరుక లేకపోయిన వెనుక కానీ పరిపూర్ణముండు, గుర్తించే తెలివే లేకపోయిన వెనక ఇంకేముంటుంది? కానీ పరిపూర్ణముండు. తాను లేకపోయినా స్వతసిద్ధమైన పరిపూర్ణముండును. దాన్ని ఎరిగేదెట్లిక గుర్తు? ఇక గుర్తించే తెలివి లేకపోయిన తర్వాత మళ్ళీ అక్కడ గుర్తే లేదు. అంటే ఎరుకే లేకపోయిన వెనక మళ్ళీ పరిపూర్ణమున్నదని ఆ గుర్తించుటకు ఎవరున్నారు? ఆ గుర్తించేది ఎరుకే కనుక ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణమున్నదని మళ్ళీ చెప్పేవారు లేరు. చెప్పారు అంటే మళ్ళీ అది ఎరుకే అవుతుంది.
ఇక ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణము ఉన్నదని లేదు అని చెప్పేవారే లేరు అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణని అందిస్తూ ఉన్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.